భోజనం చేసిన వెంటనే చాలా మందికి వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది అండ్ వాకింగ్ చేయడం వల్ల డైజెషన్ ఫాస్ట్గా అవుతుందని అనుకుంటున్నారు. అది నిజమా? మనలో చాలా మంది డిన్నర్ చేసిన తర్వాతనో మీల్స్ చేసిన తర్వాతనో యూజువల్గా వాకింగ్కి వెళ్ళిపోతుంటాం అండ్ అది మనని లైట్గా ఫీల్ అయ్యే వరకు చేస్తుంది, కరెక్ట్. బట్ అది డైజెషన్ని ఫాస్ట్గా చేస్తుంది అనుకుంటున్నారుగా, అది కాదు. తిన్న తర్వాత యూజువల్గానే బ్లడ్ ఫ్లో అన్నది డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువ కేటాయించబడుతుంది, ఇది మనకు తెలుసు. బట్ మీరు వాకింగ్ చేసేటప్పుడు లెగ్స్ కూడా అంతే మోతాదులో బ్లడ్ సప్లై అవసరం పడుతుంది. సో రిలేటివ్లీ డైజెస్టివ్ సిస్టమ్కి తిని కూర్చుంటే మీకు ఎంతైతే బ్లడ్ సప్లై అవుతుందో నడిచేటప్పుడు తక్కువ సప్లై అవుతుంది అండ్ దాంట్లో వచ్చే గ్లూకోజ్ కానీ ఎనర్జీ కానీ కాళ్ళకి ఎక్కువ వెళ్తుంది, ఎందుకంటే అక్కడ మజిల్స్కి ఎనర్జీ కావాలి కాబట్టి. సో మనలో చాలామంది తిని వాకింగ్ చేయగానే డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది అనుకోవడం ఒక అపోహ. అది చేయడం వల్ల మనకి లైట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్లీ కంట్రోల్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఇది CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్తో మన మురళీ భయ్య ట్రై చేశారు. ఈ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. హోల్ వీట్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తర్వాత 15 మినిట్స్ వాక్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ నా బ్లడ్ షుగర్ మీద ఉంటుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి ఈరోజు తెలుసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఈ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయో మన టైప్ ఆఫ్ ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ మీకు ఆ లైట్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో అది డైజెషన్ ఫాస్ట్గా అయితే కాదు. నేనైతే యూజువల్లీ లైట్ మీల్స్ తర్వాత మోస్ట్లీ వాకింగ్ చేస్తాను, బట్ హెవీ మీల్స్ పడిందంటే మాత్రం